ఈ మొత్తం ఎపిసోడ్లో భారతదేశం పైన ప్రభావం ఏంటి, ఇండియా పైన ఇది ఎలాంటి ప్రభావం చూపబోతుంది, ఇక్కడ మనం ఆలోచించాలి. కోల్డ్ వార్ పాలిటిక్స్, ప్రచ్ఛన్న యుద్ధ రాజకీయాలు ఏదైతే ఉన్నాయో, అంటే ఒక పక్క అమెరికా, ఇంకో పక్క రష్యా, ఇప్పుడు చైనా కూడా వచ్చింది అనుకోండి. వీటిలో ఇండియా కోలేటరల్ గా, అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఇండియా కాస్త డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. రెండోది, ఇంకా కూడా ట్రంప్ ప్రభుత్వం ఇండియాని ఇబ్బంది పెట్టడానికి, ఇండియా పైన ప్రెషర్ పెట్టడానికి ఇంకా టారిఫ్స్ వేసే ప్రమాదం ఉందన్నమాట. ఈ టైంలో ఇండియా విశ్వగురువుగా ఎదుగుతున్న టైంలో ఇండియాకి ఇది కాస్త పెనుదెబ్బే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా ఎవరిని ఆప్ చేస్తే, అమెరికా సైడ్లో ఉంటుందా లేదా రష్యా సైడ్లో ఉంటుందా, ఇది కూడా పెద్ద క్వశ్చన్ అనమాట. దీంతో పాటు వాళ్ళిద్దరు వాళ్ళ బిజినెస్ బాగానే చేసుకుంటున్నారు. రష్యా అమెరికా డ్యామేజ్ ఎవరు జరుగుతుంది ఎక్కువగా అంటే ఇండియా లాంటి దేశాలకు ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది అనమాట. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇది ఒక పెద్ద మెలో డ్రామా ప్లే చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే యూరోప్తో ఒక డ్రామా, ఉక్రెయిన్తో ఒక డ్రామా, రష్యాతో ఇంకో డ్రామా అనమాట. అక్కడ మీరు డొనాల్డ్ ట్రంప్ మరియు పుతిన్ యొక్క బోనహామీ చూస్తే, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూస్తే కనుక మొత్తం ఎపిసోడ్లో వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. అండ్ వాళ్ళిద్దరు ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. మధ్యలో పిచ్చోడైంది ఎవరు, చిన్న చిన్న దేశాలు అనమాట. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ వ్యూహం, దౌత్యం ఇవన్నీ కూడా కేవలం అమెరికా ప్రయోజనాల కోసమే, కేవలం అమెరికా ఇంట్రెస్ట్ కోసమే. ఇండియా, మన జయశంకర్ గారు ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ అయిన తర్వాత మల్టీ అలైన్మెంట్ అనే పాలసీ ఒకటి స్టార్ట్ చేసాం. అంటే మనం కేవలం ఒక పవర్తోనే కాదు, అన్ని పవర్స్ సమానంగా మనం వ్యవహరించాలి, అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి. కానీ ఇప్పుడు అమెరికా ఏం కోరుకుంటుందంటే, అమెరికా ఒత్తిడికి భారత్ తొలగాలి, అమెరికా పక్షాన భారత్ ఉండాలి. అప్పుడే అమెరికా మనపైన టారిఫ్ లేదనమాట. రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కోకూడదు. కానీ అమెరికా రష్యా ఫ్రెండ్షిప్ బాగానే ఉంటుంది. ఇక్కడ ఇరుక్కుపోయింది ఇండియా లాంటి దేశాలు మాత్రమే.